పోలీసులకి ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష ఏంటంటే, ఘర్షణలు జరిగినప్పుడు పోలీసులకు తెలియదా? అక్కడ లోకల్ స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. ఎందుకు కనిపెట్టలేకపోయారు? కనిపెట్టి ఉన్నతాధికారులకి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదా? పల్నాడు అంటే మాచర్ల, గురజాల, నరసరావుపేట ఇన్సిడెంట్స్ కావచ్చు, అనంతపురం తాడిపత్రి ఇన్సిడెంట్స్ కావచ్చు, చంద్రగిరి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఈ 5 నా దృష్టిలో మాత్రం పక్కా స్కెచ్తో జరిగినటువంటి ఘర్షణలే. ఆటోమేటిక్ రియాక్షన్ కాదు. ఫస్ట్ రోజున 13న స్కెచ్తో చేశారు, దానికి ఆటోమేటిక్ రియాక్షన్ కాదు, వీళ్ళు కూడా స్కెచ్తోనే అటాక్స్ చేశారు. ఈ సందర్భంలో పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు మీదనే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుందా, లేకపోతే ఆయా నాయకుల మీదనే చేస్తుందా? ఇప్పుడు 2 రోజుల పాటు టైం తీసుకున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది. ఇందులో వైఫల్యాలలో ఎవరిది లెక్కేస్తుంది? ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి దృశ్యం చూస్తుంటే సీసీ కెమెరాలని, అది పెద్దారెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో సీసీ కెమెరాలను పగలగొడుతున్నటువంటి దృశ్యం. సాధారణంగా దొంగతనానికి ఇంటికి వెళ్ళినటువంటి దొంగ సీసీ కెమెరాలు పగలగొట్టాడు, లేకపోతే కనుక హార్డ్ డిస్క్లు పట్టుకుపోయాడు అంటే ఒక అర్థం ఉంది. పోలీసులు ఎందుకు చేయాలి? ఈవెన్ అదే ఆరోపణ వాళ్ళు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఇట్లాగే చేశారు. అసలు ఎందుకు అంత ఇది అంటే, వీళ్ళు ఏమన్నా అక్కడ అమర్యాదకరంగా ప్రవర్తించారా, లేకపోతే ఏంటి? అదే కాకుండా వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి ఘర్షణల సందర్భంలో గాయపడ్డ వాళ్ళు పోలీసులు. ఇప్పుడు వాళ్ళే బాధితులు, వాళ్ళ మీదనే విచారణ చేస్తారా ఏంటనేది అర్థం కాకుండా ఉంది.